మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సకల యుగములలో రాజయ్యున్నవాడు, సత్యస్వరూపి, యుగములకు కర్త, భూమిని ఆకాశమును సృష్టించినవాడు, సర్వశక్తుడు అని పిలువబడినవాడు, ఎలోహీం, ఏల్ షదాయ్, అడోనై అను పేర్లతో పిలువబడిన బలవంతుడైన దేవుడు, అసాధ్యము అనేది లేని దేవుడు, అన్నిటినీ సుసాధ్యం చేయగలిగిన శక్తివంతుడు, సుసంపన్నమైనటువంటి తన కృపచేత మనల్ని ఆవరించువాడు, సదాకాలం నిలిచియుండు కృప ప్రేమ విస్తరింప చేయగలిగిన వాడు, మహోన్నతుడు, మహాగణుడు, ఉన్నత స్థలముల్లో నివసించువాడు, వినయము గల వారి మనస్సును ఉజ్జీవింపచేయుటకును, విరిగి నలిగిన వారి దగ్గరను దీనుల యొద్దను నివసించుటకు ఇష్టపడువాడు, మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ చరణం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ చరణం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున తప్పకుండా సంతోషం కలుగుతుంది. సహోదరులారా, దేవుని యొక్క దయ గురించి మాట్లాడటానికి మన దగ్గర ఉన్న 10-15 నిమిషాలు సరిపోదు. కొన్నిసార్లు మాట్లాడటానికి మాటలు కూడా ఉండవు. ఆయన దయా సంకల్పం మన జీవితాల్లో ఏంటో అర్థమైనప్పుడు కాదు, చూచాయిగా అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు నిశ్చేష్టులం అయిపోతాం. ఆయన ఉన్నత స్థితి, మన నీచ స్థితి, ఆయన యొక్క ఔన్నత్యం లేదా ఆయనకు ఉన్నటువంటి గొప్ప గుణలక్షణాలు, తృణప్రాయమైన మన జీవితం, వీటన్నిటి మధ్య మనల్ని ఆయన ఎంతో ఇష్టపడటం, ఎంతో అంటే ఎంతో ఇష్టపడటం, ఏమాత్రము సమకాలికులం కాదు, ఏమాత్రము సమానమైన వారిం కాదు. పోనీ ఆయనకి ఇష్టలంగా ఉండి ఆయన యొక్క ప్రసన్నతను మన మీద తిప్పుకున్న వాళ్ళము కాదు. జస్ట్ పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ ఉండగా సంహవ్ ఆయన తలంపు నేను ఎప్పటికీ చెప్పలేను, కానీ ఎందుకు అనే తలంపు నేను ఎక్స్ప్రెస్ చేయలేను, కానీ ఆయన నిన్ను నన్ను ఇష్టపడ్డాడు. ఇష్టపడిన దేవుడు మనల్ని ఇష్టంగా నడిపిస్తున్న రోజుల్లో ఆయనకి ఇష్టమైన వారిగా మార్చుకోవటానికి నీ మీద పెట్టేటటువంటి ఆ పెట్టుబడి, నిన్ను ఆయన నడిపించే ఆ సాధన స్థితి, అభ్యాసాలు, ఇవన్నీ కూడా చాలా గంభీరంగా ఉంటాయి. కొన్ని నొప్పిగాను కష్టంగాను, ప్రభా ఇది మొయటం కష్టంగా ఉంది ప్రభా అనే స్థితికి నిన్ను తీసుకెళ్తాయి. కొన్నింటిని శరీరం తట్టుకోలేదు, కొన్నింటిని హృదయం తట్టుకోలేదు. అన్ని రకాలుగా బాధలు పడతా ఉంటావు, ఇబ్బందులు పడుతుంటావు. ఆయనను ప్రభు చెప్తున్నారు ఇక్కడ, ఆయన కోపం నిమిషం మాత్రం, దయ ఆయుష్కాలం. ఆయుష్కాలం అంటే చాలామంది నరుని ఆయువు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలని 90వ కీర్తన చెప్తున్నారు. మన ఆయుష్ అది కాదు కదా. దీర్ఘాయువుతో నేను అతన్ని తృప్తిపరిచేదను అని చెప్తున్నాడు. అది 91వ కీర్తనలో. దీర్ఘాయువు అంటే 80 సంవత్సరాలు కాదు. భూమి మీద శక్తి బలం ఉన్నవాడు, మంచి శారీరక దారుఢ్యం ఉన్నవాడు పొందుకునేది అది. మామూలుగా అయితే ఆయన స్థాయి వేరు. అప్పట్లో శరీర సౌష్ఠవం మంచిగా ఉన్నవాళ్ళు 80 ఏళ్ళు బతికేవాళ్ళు. ఇది కాదు దీర్ఘాయువు అంటే. దీర్ఘాయువు అంటే దేవుడు ఉన్నంతకాలం,
ఒకసారి నేను మా సంఘంలో మాట్లాడుతూ అనుకోకుండా దేవుడు ఇలా మాటలు ఇచ్చాడు. దీర్ఘాయువు లేదా దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే బహుమానం అనే దాన్ని అనలైజ్ చేసుకుంటే మనం దాన్ని ఒకసారిగా వ్యాఖ్యాన రూపంలో చూసుకుంటే అది ఎలా ఉంటుందో దేవుడు నాకు ఇచ్చిన మాటలను బట్టి చెప్తాను. దీర్ఘాయువు అంటే దేవుడు ఉన్నంతకాలం, దేవుడు ఎంతకాలం ఉంటాడు? ఆయన అమరుడు కాబట్టి దీర్ఘాయువు అంటే దేవుడు ఉన్నంతకాలం. మన పరిస్థితి ఏంటి? దేవునితో కూడా ఉంటాం, దేవునితో సమానంగా ఉంటాం. ఈ మాటలు మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆయన ఉన్నంతకాలం ఉంటాం, ఆయనతో ఉంటాము, ఆయనతో సమానంగా ఉంటాం, అన్నిటినీ మించి ఆయనలా ఉంటాం, ఆయనలాగే ఉంటాం. ఆయన పోలిక, ఆయన స్వరూపం అని మొట్టమొదట చెప్పబడిన దాన్ని మించినటువంటి స్థితిలో మనం ఉంటాం. కనుక సహోదరులారా, రాబో కాలంలో మనం ఏమవుతాం అనేది యోహాను గారు కూడా చెప్పలేదు. మనం ఏమవుతామో ఇంకా ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని పోలి ఉంటాము అని చెప్పాడు. ఆయన కృప అంత గొప్పది, ఆయన దయ అంత గొప్పది. కోపం ఉంటానే ఉంటుంది, ఎందుకు కోపం ఉండదు? సహజంగా మరి మనల్ని చిన్నప్పుడు తల్లిదండ్రులు అందరినీ కొట్టినోళ్ళు ఉంటారు. కొందరు చాలా ముద్దు చేస్తూ కొట్టనెవరు, ఇక అదంతే. పెద్దవాళ్ళు కొందరు ఇట్లా పిల్లల్ని చెడగొడతాం మనం గమనిస్తుంటాం. వాళ్ళు కొట్టరు, వాళ్ళు ఎవరన్నా కొట్టనెవరు. ఇది ప్రమాదకరమే. ఎందుకంటే పెద్దవాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, మీ జీవితాలు అయిపోయినాయి. మీ ఇంట్లో కూర్చొని రిటైర్మెంట్ లైఫ్ లేదా ఇట్లాగా ఒక 60-70 ఇయర్స్ అట్లా దాటిన తర్వాత మీరు జస్ట్ ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయి పిల్లలతో ముచ్చటగా ఆడుకుంటూ అట్లా మీ జీవితాన్ని మీరు ముగించేస్తారు. బట్ పిల్లల జీవితం ఇప్పుడు ప్రారంభం అవుతుంది కాబట్టి వాళ్ళ విషయంలో ఉదాసీనంగాను ఆటలతోనూ పాటలతోనూ గడిపేస్తే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు మీరే అవుతారు. అది మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇట్లా కొట్టనవ్వకుండా ముద్దు చేస్తూ ఉన్నవాళ్ళు కొంత ప్రమాదమే. దేవుని నైజం అలా కాదు, ముద్దు చేస్తాడు, కొడతాడు. మీరు దేవుళ్ళలా ఉండడానికి ప్రయత్నించండి, దేవుని లాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటానికి ప్రయత్నించండి. పౌలు చెప్తున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచు. క్రీస్తు పోలికేంటి లేదా దేవుని పోలికేంటి అంటే కోపపడతాడు నిమిషం, దయ ఆయుష్కాలం. చాలామందికి అసలు కోపమే ఉండదు. ఇది చాలా ప్రమాదం కదా. కోపం రాకపోతే ఎట్లా? కోపం తప్పనిసరిగా ఉండాల్సిందే. కోపపడితేనే భయపడతా ఉంటారు కొంతమంది మనుషులు. కన్నెర్ర చేస్తేనే భయపడుతుంటారు. మరి వాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి మనం? వాళ్ళ దగ్గర కూడా బతిమాలి బామాలి ముద్దు పెట్టుకొని బుగ్గల్లో అయితే ఇంతే సంగతి. కనుక ఆయన కోపపడటం ఎంత ఇదో, దయ చూపించడం అంతకంటే రెట్టింపు స్థితిలో ఉంటుంది. నిమిషము ఆయుష్కాలం, ఈ రెండిటికి ఒకసారి మీరు బేరీజ్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. కనుక ఒకసారి మనకు ఏడుపు వస్తుంది. ఏంటి నన్ను దేవుడు ఎట్లా శోధించాడు, టెస్ట్ చేశాడు దేవుడు నన్ను ఇట్లాగా, ఏంటి నాకు ఈ టెస్ట్? ఇట్లా చాలా దుఃఖం వస్తుంటుంది. ఎంత దుఃఖం వస్తుందో, సాయంకాలం అయ్యేటప్పటికి ఏడుపు వస్తుంది. రాత్రి అంతా ఏడుస్తూ ఉంటాం. ఉదయానికి సంతోషం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో ఒక కళ వస్తుంది, దర్శనం వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంటే ఒక దర్శనం కనపడుతుంది, వాక్యం చదువుతుంటే వాక్యంలో నుంచి ఒక ఉద్యమం మన హృదయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లేఖనాలు అన్నీ కూడా శక్తివంతమైన లేఖనాలు, శక్తిగల లేఖనాలు కాబట్టి వాటిలో ఉన్న శక్తి మన హృదయాల్లో ప్రవేశించి మనల్ని ఉద్యమింపు చేస్తుంటుంది. అట్లా మనం న్యూ స్టేటస్కి వచ్చేస్తాం. ఉదయం వచ్చేటప్పటికి మనకు బలం వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది, తన్నుకుంటూ వచ్చేటటువంటి ఒక ఉద్యమం మన జీవితాల్లోకి వస్తుంది. కనుక జీవితం ఆల్మోస్ట్ ఒక భూభ్రమణం లాంటిది. అంటే భూమి తిరిగినట్టు తిరుగుతుంటుంది. జస్ట్ అట్లా వెలుతురు పడుతుంటుంది, మళ్ళీ ఒక 12 అవర్స్కి అట్లాగే చీకటి పడిపోతుంటుంది. అర్రే చీకటి అనుకుంటాక లేదు, మళ్ళీ వస్తుంటుంది. అట్లనే దేవుడు కూడా సుఖ దుఃఖములను జతపరిచాడు కాబట్టి వాటిని అట్లా జతగా ఉండాల్సిందే. సుఖమే కావాలి అంటే కుదరదు, దుఃఖమే మంచిది అంటే కుదరదు. సుఖము దుఃఖము రెండు జతపరిచాడు, రెండు సంపాళనలో జరుగుతూ ఉండాలి. కనుక సహోదరులారా, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలబడుతుంది అనే దాన్ని అలుసుగా తీసుకోకూడదు. అది నేను మీతో
మరింత ప్రాముఖ్యంగా ప్రేమపూర్తిగా చెప్పేది. ఆయన దయను మనం ఆలస్యంగా తీసుకొనకూడదు. ఇక అంతే, అది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే ఈ తర్వాత వాక్యాలు అంటాడు, కదలను, నేను ఇంకెప్పుడు కదలను అని నా క్షమస్థితులు అనుకున్నాను. అయితే ఆయన నన్ను స్థిరపరిచాడని తర్వాత తెలిసింది. కాబట్టి మనకున్న స్థిరత్వం కానీ ఇది కానీ ఆయన ఇచ్చినవే. ఇంకో చిన్న మాట చెప్తాను, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను సహోదరులు. ఆయన ముఖం దాచుకుంటే కలత చెందాల్సిన స్థితి వస్తుంది. ఇక అంతే, ఆయన ముఖం దాచుకుంటే కలత చెందడమే కాకుండా 8వ వాక్యంలోకి వచ్చేసిన తర్వాత అంటాడు కదా, నేను గోతులో దిగకుండా నా ప్రాణాన్ని కాపాడు, గోతులో దిగితే మన్ను నిన్ను స్తుతించదు కదా అంటాడు. అంటే ఆయన యొక్క ఆ ప్రజెన్స్ని, ఆయన యొక్క సన్నిధిని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుణ్ణి నడిపించవాలి. ఆయన ఎప్పుడు మేలేం చేస్తాడు కదా, మనమే మన పిల్లలకి మేలేం చేస్తున్నాం అంటున్నాడు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో. మీలో ఎవడైనా మీ పిల్లలు కోడిగుడ్డు అడిగితే రాయిస్తాడా? గుడ్డుని అడిగితే రాయిస్తాడా? మరి చేపను అడిగితే పామునిస్తాడా? అట్లా కాదు కదా. మరి మీరు చెడ్డవారాయండి, మీ పిల్లలకి మంచి ఇవ్వవలసి వస్తే పరిశుద్ధుడు మంచివాడైనటువంటి మన దేవుడు మనకి మంచి ఎందుకోడు? ఈ విషయాలను మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకొని ముందుకెళ్ళాలి. ఆయన యొక్క దయ ఆయుష్కాలం. కోపం నిమిషమే. కోపం నిమిషం వచ్చినప్పుడు సంతోషపడుతుండాలి. ఆ కోపాన్ని బట్టి మనకు శారీరక శ్రమ కొంత కలుగుతున్నప్పుడు సంతోషపడుతుండాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మనం పరలోకానికి చేరినప్పుడు ఆయన అక్కడ ప్రతి భాష బిందువు తుడిచేసి మనల్ని ఆయనతో పాటు కూర్చొని పెట్టినప్పుడు హల్లెలూయా, ఎంత గొప్ప సంగతి ఇది. కనుక మన జీవితాల్లో మనం ఎప్పుడూ కూడా దేవుడు కోప్పడితే దాన్ని విసుకోకూడదు. అట్లా విసుకొని చాలామంది దేవునికి దూరం అవుతుంటారు. దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆదివారం కదా, ఆరాధనకి త్వరగా బయలుదేరండి. నీరసంగా ఉంది, బద్ధకంగా ఉంది, ఓపిక లేదు, ఏంటో నిన్నంతా బాగా టైర్డ్ అయ్యాం, ఏముందిలే తర్వాత మెసేజ్ విందాం, తర్వాత యూట్యూబ్లో చూద్దాం, ఎట్లాగే ఫేస్బుక్లో పెడతారు కదా, వాట్సాప్లో వస్తుంది కదా, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టండి. సజీవుడైన దేవుని సన్నిధికి సజీవులుగా వెళ్ళండి. రికార్డెడ్ అయిపోయిందని ఏమి వింటారు? అది ఒక విధంగా చెప్పాలంటే నిన్నటిదే రికార్డెడ్ అయిపోయింది, నిన్నటిదే. ఫ్రెష్ రొట్టె తినాల్సిన పండుగ ఉంది, పులియన్ రొట్టెలు తినాల్సిన పండుగ ఉంది, పులిసిన రొట్టెలు తినాల్సిన పండుగ ఉంది. దయచేసి మీరు గుర్తుంచుకోండి, అర్థం చేసుకోండి. కనుక సహోదరులారా, మందిరాలకి సిద్ధపడి వెళ్దాం, ఆయన దయను అనుభవిద్దాం, కృపను అనుభవిద్దాం. అటు కృప ఆ దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడు, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి నీ స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. మరొక ఆదివారం మాకు అనుగ్రహించి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దయ ఎంత గొప్పదో, కోపం ఎట్లా ఉంటుందో అట్లా నా ప్రభు నాయన మా జీవితాలకు నువ్వు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి, సుఖాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, దుఃఖాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఏది మేలైందో అది మాకు తెలియదు ప్రభా. మా కళ్ళు ముందున్న వాటిని చూస్తాం, మీరు వెనుకున్న వాటిని చూస్తారు, ముందున్న వాటిని చూస్తారు, ఇప్పుడున్న వాటిని చూస్తారు. ఫ్యూచర్ని 10 సంవత్సరాలు లేదు చివరి వరకు కూడా చూడగలరు. అలా చూసి మాకు ఏది మేలు అదే మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రతి ఆదివారపు ఆరాధనలో తోడై ఉండండి తండ్రి. ప్రతి సేవకుడిని బలపరచండి. ప్రతి ఒక్క సేవలోనూ నా ప్రభు ఫలపరిస్థితిని దయచేయండి. ఒక్కరే వచ్చే సేవకులు ఉన్నారు, 2-3 వచ్చే సేవకులు ఉన్నారు నాయన. చిన్న చిన్న సంఘాలలో ఉన్నారు, చిన్న మందులు ఉన్నాయి. వారందరూ నాయన మంచి నాయన నీ కనికరాన్ని పొందుకుంటాకి చక్కగా వర్ధిల్లటానికి కలిసిన కృపాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తాను. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.